హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికి విలాస్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగిన చిన్న రథసప్తమి వీడియో అనమాట. వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుని పోస్ట్ చేస్తున్నాను. పిల్లలు ఎంత అప్డేటెడ్గా ఉన్నారో చూడండి. వాళ్ళ ఇంట్రెస్ట్తో ఇలా పైన మేడ పైన మనం ఇలా చేసుకుందాం, రథసప్తమి చేసుకుందాం అనేసి యాక్చువల్గా యాజ్ ఏ క్రియేటర్ నేను చేద్దాం అనుకుంటా. బట్ దీనికి చాలా ఓపిక కావాలి, ఇవన్నీ తెచ్చుకుని చేయాలి. చిన్నపిల్లలు వాళ్ళే ముగ్గులు పెట్టి అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. తన పేరు ఆరాధ్య, చిన్న పాప పేరు. పెద్ద పాప పేరు కూడా అలానే ఉంటుంది, భలే ఉంటుంది ఇద్దరు పేర్లను. మా ఫ్రెండ్ రాధిక వాళ్ళ సిస్టర్స్ అనమాట. వాళ్ళ సిస్టర్ని తో కలిపి వాళ్ళు మంచిగా ఒక చెరుకులు పెట్టి తమిళియన్ ట్రెడిషన్లో ముగ్గు పెట్టి వాళ్ళకి ముగ్గు రాకపోయినా ఎంత క్యూట్గా పెట్టారా కదా. చిన్నదైతే మళ్ళీ ముగ్గేసేస్తుంది. నాకైతే చాలా క్యూట్ అనిపించింది వీడియో. తర్వాత రాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుని అదొక అపార్ట్మెంట్ అనమాట. అవన్నీ తెచ్చుకోవడానికి గ్రేట్ కదా. ఇద్దరిగిని పెట్టుకుని ట్రెడిషనల్ వేలో వాళ్ళు కుక్ చేశారు. అప్పుడు ఇది భోగి ట్రెడిషన్లో కూడా వాళ్ళు కొన్ని చేసుకున్నారు అనమాట. గొబ్బిళ్ళే పెట్టించుకుని చాలా ఇంట్రెస్టింగ్గా నేను పెట్టిద్దామంటే ఈసారి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు మా సిస్టర్స్ వాళ్ళను. అసలు ఎంత బాగా పెట్టారు. గొబ్బిళ్ళు పెడితే చాలా మంచిదంటండి. అమ్మాయిలకి మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుందంట. ఒక ఆంటీ చెప్తారు కదా యూట్యూబ్లో, మా మీ టాక్స్లో వాళ్ళ అమ్మాయిలకి పెట్టించిన వాళ్ళ అమ్మాయిలకి త్వరగా పెళ్ళిళ్ళు అయితే అయిపోయాయని చెప్తారు. మొత్తం అయితే ఫైనల్గా వాళ్ళ ఇంట్లో అందరూ అలా మంచిగా గొబ్బిళ్ళు అంటే దిష్టి కూడా పోతుంది అనమాట. ఇలా దిష్టి కూడా తీసుకున్నారు. కావాలని చేంజ్ అనేది చాలా గ్రేట్ కదా. అన్నీ అరేంజ్ చేసుకుని నాకు ఇది చాలా బాగా అనిపించింది ఈ వీడియోలో. నెక్స్ట్ మనం మళ్ళీ ప్రీవియస్ క్లిప్పింగ్ నెక్స్ట్కి వచ్చేద్దాం. చూడండి, వాళ్ళంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం రథసప్తమి నాడు ఇలా బెల్లం వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారనమాట. ఎండలో చాలా కష్టపడ్డారంట పాపం. కానీ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళ కష్టానికి చాలా బాగా చేశారు. నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని ఆర్బిట్ ఇలా చెయ్యాలని నాకు చాలా ఉంటుంది. ఆర్బిట్ కుకింగ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి మంచిగా చేద్దాం అనుకుంటా నాకు కుదరదు. అసలు చాలా బాగా చేశారు. అందుకే నేను క్లిప్పింగ్స్ తీసుకుని వీడియో అయితే చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియో చూసి. ఫైనల్గా రథసప్తమి గొబ్బి పూజ క్లిప్పింగ్స్ తేడా వచ్చినా ఫైనల్గా ఇలా వచ్చింది. బై బై ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్.